కొంతమంది కోవర్టులు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఏమవుతారో ఎవరికీ తెలియదు. కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్. కానీ పార్టీలో ఉండేది మని ముసుగులో ఉండి మని చెట్టును మాత్రం మని కత్తితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరన్న మాట్లాడిన ఈ మాటలే ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసినట్టయింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుపడ్డ చింతమనేని సారు పక్క పార్టీలకెంచి వచ్చినోళ్లు మన పార్టీని ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారు, అసొంటి కోవాటులతోని జాగ్రత్తగుండాలని స్టేజ్ మీద అందరి ముంగట్నే గట్టిగా మాట్లాడిండు. ఇగీ ముచ్చట్ల మంత్రి కొలుసు పార్థసారథి సారు అదే స్టేజ్ మీద గిట్ల కౌంటర్ ఇచ్చిండు. మిత్రులు మరి ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు. వారు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి నుంచి వచ్చిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. ఏదైనా సరే మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన యువనేత లోకేష్ గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన తెలుగుదేశం పార్టీ ఆమోదయోగ్యం లేకోకుండా ఈ పార్టీలోకి ఎవరు వచ్చిండ్రు? వైఎస్ఆర్ పార్టీ నుంచి అయినా ఇంకే పార్టీ నుంచి అయినా సీఎం చంద్రబాబు అనుమతి లేకుండా ఎవ్వరు రారు. వాళ్ళు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చిండు. మనం విమానం ఎక్కుతా ఉంటాం, మన సామాన్లన్నీ కూడా ఎక్స్రే పరీక్ష చేసి ఆ సామాన్లతో పాటు మనల్ని విమానంలోకి ఎక్కనిస్తారు. అట్లాగే మన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వచ్చుంటే వాళ్ళని ఆపాద మస్తకం మొత్తం పరీక్ష చేసి వారి గుణగణాలు కానివ్వండి, వారి మూలంగా పార్టీకి ఏమన్నా మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా, వారి వల్ల ఏమిటి సామాజికంగా ఏమైనా లాభం ఉందా లేదా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో, మన యువనేత లోకేష్ గారి ఆమోదంతో ఎవరన్నా వచ్చుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మన పార్టీలోకి. ఇన్నారు కదా మంత్రి పార్థసారథి మాటలు. సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఇగో ఈ తీరుగా స్కానింగ్ చేసి మరీ పార్టీలకు వచ్చేటోళ్లను తీసుకుంటదట. అట్లా వచ్చేటోళ్లతోటి ఏ పార్టీ ఫాయిదా అవుతుందనేది లెక్కలేసుకొని మరి వేరే పార్టీల నుంచి లీడర్లను తీసుకుంటారట. కాబట్టి అసొంటి ఆలోచనలు చెయ్యకుండా కోవాటులని ఎవల్ని ఇబ్బంది పెట్టకుండా అందర్నీ కలుపుకొని పోవాలని పిలిపించిండు. మొత్తానికైతే ఒకటే పార్టీలనే వండుకుంటా ఉప్పు నిప్పు లెక్క మెదులుతున్నారు సైకిల్ పార్టీ లీడర్లు. మరి లొల్లులు ఇంతటితోనే కథం పట్టించే ఉపాయం చేస్తాడో సీఎం చంద్రబాబు సారు, లేకుంటే పార్టీ అన్నప్పుడు ఇసొంటి కామన్ టీ కప్పుల తుఫాను లెక్క అదే చల్లబడుతుందని ఊకుంటాడో చూడాలి మరి.